మిథున్ రెడ్డి ఎంపీ గారిని అక్రమమైనటువంటి అరెస్ట్ చేయడం పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యలకు ఇది పరాకాష్ట. మిథున్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసేదానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ కోపము పగా ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించే ప్రయత్నం, మానసికంగా బాధపెట్టే ప్రయత్నంలో భాగంగానే గెలిచిన కొత్తలోనే సంవత్సరం కిందటనే మిథున్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేసి జీపులు కాల్చి హంగామా చేసి నానాకం చేసినారు. తప్పుడు కేసులు పెట్టినారు. మళ్ళీ తర్వాత మదనపల్లిలో ఒక కాగితాలు కాలిపోయినాయని చెప్పి రామచంద్రారెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారిని జైలు పంపించే కార్యక్రమం చేసి సఫలీకృతుడైనాడు. అంటే ఈ సంవత్సర కాలంలో ఆయన సాధించింది ఏంటి అంటే కన్నా పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని కానీ నామమాత్రం కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని మానసికంగా శారీరకంగా వేధించే ప్రయత్నం, జైళ్ళకు పంపే ప్రయత్నం, దాడులు చేసే ప్రయత్నం, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం, మహిళలను కూడా వదలడం లే. లాస్ట్ ఉప్పాల హారిక జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె మీదనే దాడి చేస్తారు, వాళ్ళ మీదనే కేసు పెడతారు. ఇటుపక్క మళ్ళా రోజమ్మ గారిని మాజీ మంత్రి ఆమె మీదనే దుర్భాషలాడతారు. ఆమెపై కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు. నల్లబరెడ్డి ప్రసన్న కుమారుడి ఇంటిని ధ్వంసం చేస్తారు, కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. ఒక్కటేమిటి, విడుదల రజనీని అనేక రకాలుగా మహిళలను వేధిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుల్ని వేధించే కార్యక్రమంలో భాగమే ఈ అక్రమ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, మీరు గెలిచిన ఈ సంవత్సర కాలంలో, ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిన ఈ సంవత్సర కాలంలో ఈ పేద ప్రజల జీవితాల్లో ఎక్కడైనా మీరు వెలుగు నింపే ప్రయత్నం చేసినారా? లేదు. మీరు చేసింది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళల్లో దుఃఖాన్ని మిగిల్చే ప్రయత్నం, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం, జైల్లో పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకైతే మీరు జైళ్ళకే పరిమితం చేసినారు. ఇంకొక కొన్నాళ్ళు పోతే గన జైళ్ళకు కాకుండా వ్యక్తులపై దాడి చేసే కార్యక్రమాలు కూడా పోతారు. వ్యక్తులను తుదముట్టించే ప్రయత్నానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారనడంలో ఏమాత్రమే కానీ అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఒక నియంత్రణతో పోకడతో ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రజల తరపున పోరాడుతూ ఉన్నారో వారందరి మీద కూడా ఏదో ఒక కేసుని బనాయించడం కానీ వారిని తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, మిథున్ రెడ్డి గారు ఒక మంచి లీడర్. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా తను చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కానీ ఒక గట్టి లీడర్గా మిథున్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నియంత్రించినటువంటి రోజును కూడా మనం చూస్తున్నాం. ఏ రోజు కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్లో కానీ టీడీపీ మొన్నటి ఎన్నికల్లో తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఆయన ప్రభావం చూపించింది కూడా అలా. పెద్దిరెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక మంచి లీడర్గా కూడా నిలబడడం కూడా జరిగింది. అట్లాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్ని గడిచిన 13 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల తరపున పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ కూడా, స్టేట్ లీడర్స్ని కానీ జిల్లాల్లో ఉండే లీడర్స్ని కానీ ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయడం, అందరితో ఆగరు. మళ్ళా వాళ్ళకి ఎక్కడ ఒక నెల రోజుల లోపల బెయిల్ వస్తుందన్న ఆలోచనతో రకరకాల కేసులు, ఒక్కొక్కరి మీద 10 కేసులు 15, 20 కేసుల దాకా పెట్టి ఒక్కొక్క దాని మీద పీటీ వారెంట్ మీద మళ్ళీ వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం, ఈ విధంగా నెలల తరబడి ప్రతి లీడర్ని కూడా జైళ్ళలో పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఏం చేశారు వైఎస్ఆర్సీపీ? గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయపరమైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు పెట్టడం చాలా ఎక్కువ అయిపోయింది. ఒక వ్యక్తిని పదే పదే కుట్రపూరితంగా బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కేసెసే ఈ రాష్ట్రంలో గత 14 నుంచి నడుస్తుంది. కాన్స్టిట్యూషన్ అటువంటిది ఫాలో కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటిది పెట్టి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్లకు నచ్చని వాళ్ళపైన ఒక పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి
మిథున్ రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదే పదేగా వేటాడుతున్నట్టుగా రాజకీయపరమైనటువంటి కేసుల పైన ఏది ప్రూవ్ కాకుండానే, ఏది ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే నింద వేయడం, పలు రకాలుగా శీర్షికలు రాయటం, వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా తను ఏదో ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిపైన ఏ ప్రూవ్ లేదు. తిరుపతిలో ఇంటిని పడగొట్టాలంటారు, దాన్ని ఏది లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి డీజీపీలు రకరకాలుగా హెలికాప్టర్స్లో వచ్చారు. దాదాపుగా సంవత్సరం అవుతోంది. ఆ కేసుకు సంబంధించింది ఎందుకు మాట్లాడలేకున్నారు? ఆ కేసు ఎందుకు జరిగింది? ఏదేదో మాట్లాడారు కదా, ఫైల్ దగ్ధం చేశారు, అవినీతి జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, పెద్దిరెడ్డి గారు చేయించారు అన్నటువంటిది ఇంతవరకు అతిగతి లేదు. దానిపైన ఊరికి నిందేసేటువంటి ప్రక్రియ చేశారు. ఇలాగ సీక్వెన్స్గా వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం అలాగే చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఏది కూడా నిరూపణ చేయలేకపోయారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి, కేసులు పెట్టడమే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి, ఎక్కడా లేని ఎటువంటి అపవాదు లేని లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ ఇప్పటికే చూసాం. సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరి గత 2-3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎట్టన్నా ఆయన కటకటాలు వెనక్కి పంపించాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కడిగిన ఆణిముత్యం లాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ స్కామే లేదు, ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది. కేవలం తాము ఏ చర్యలు చేపట్టట్లేదు, ప్రజలకు మేలు చేయట్లేదు, ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం వస్తున్నారని నాయకుల్ని బెదిరించడానికి ఈ రోజున మరోసారి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు. ఎవరు బెదిరేది లేదు, అందరూ ఐక్యమత్యతగా ఉంటాం. పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అందరం కూడా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మారుమూల కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా రామచంద్రారెడ్డి గారికి కావచ్చు, మిథున్ రెడ్డి గారికి కావచ్చు, ఖచ్చితంగా అండగా నిలబడతాం. త్వరలో మిథున్ రెడ్డి గారి బయటకు వస్తాడు. కాలక్రమేణా మళ్ళీ చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పి వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తారని తెలియజేస్తున్నాం. చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, న్యాయం చేయాల్సిన చట్టాన్ని అన్యాయం చేయడానికి వాడుకొని ఒక తప్పుడు కేసు సృష్టించి దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లి పదుల సంఖ్యలో దాని కింద అరెస్టులు చేసి ప్రజలు తమకిచ్చిన తీర్పును వాడాల్సిన దానికి వాడకుండా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటూ తన కేసు నుంచి తాను బయటపడడానికి లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు, దాంట్లో దానికి పరాకాష్ఠగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, 3 టైమ్ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. ఎవరికైనా ఒక సందేహం వస్తుంది, ఏమీ లేని ఎందుకు రిమాండ్కు పంపిస్తారు, ఏమీ లేని ఎందుకు అరెస్ట్ చేస్తారని. న్యాయస్థానాలకు సంబంధించినంత వరకు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మా దగ్గర ఆధారాలు అన్నాక ఈ స్టేజ్లో జోక్యం చేసుకోలేవనే ఏకైక కారణం తీసుకొని దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, లెక్కకు మించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు రిమాండ్ నుంచి వీళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా రిమాండ్ లెక్క తీసుకోకపోయినా వీళ్ళు
ఈ ప్రక్రియను ఇన్వెస్టిగేషన్ ను ప్రభావితం చేస్తారనే సాకు చెప్తూ అరెస్టులు అప్రత్యాతంగా ఆపకుండా చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇది జరిగింది.